ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథములో దేవునికి వ్యతిరేకమైన లోకం. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాటలాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. లేఖనంలో ఆయా చోట్ల లోకము అనే పదం భౌతికపరమైన భూగ్రహం కంటే లేదా యావత్ మానవ జనాభా కంటే మించి సూచిస్తుంది. చాలాసార్లు ఈ పదం దేవునితో, ఆయన రాజ్యంతో నేరుగా పోరాడే క్రియాశీలక అపవిత్రాత్మ శక్తిని సూచిస్తుంది. ఈ దుష్టలోక శక్తి సాతాను నియంత్రణలో ఉండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వాని స్వభావానికి చెందిన అదే స్వార్థం మోసాలను వ్యక్తపరుస్తుంది. క్రైస్తవులు దేవుని కుమారుల యందలి విశ్వాసం చేత ఈ దుష్ట ఆత్మల లోకాన్ని 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? అందుచేత ఈ దుష్ట ఆత్మల లోకాన్ని జయించడానికి పిలువబడ్డారు.